భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 11 శ్లోకం శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితా. అనువాదం: శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, నీకు శోకించదగ్గవి కాని విషయాలపై నీవు శోకిస్తున్నావు. పండితుల వలె నీవు జ్ఞానవాక్యాలు మాట్లాడుతున్నావు, కాని జీవనమున్న వారిని, మరణించిన వారిని పండితులు శోకించరు. భావార్థం: ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడి మొదటి తాత్విక బోధ. ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడు, శరీరానికి సంబంధించిన జనన మరణాలు పండితుని దృష్టిలో శోకానికి పాత్రమవు కాదు. అసలు జ్ఞానమేమిటి? శాశ్వతమైన ఆత్మ జ్ఞానం. శరీరం మారిపోయే వస్తువు, జీవితంలో మారేది శరీరం, కానీ ఆత్మ అది మారదు, అది శాశ్వతం. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం మన మనస్సులో ఒక గాఢమైన ప్రశ్న వేస్తుంది. మీ శోకం నిజంగా ఏది కోసం? మన శోకాలన్నీ చాలా సందర్భాలలో తాత్కాలిక వస్తువులపై ఆధారపడి ఉంటాయి. శరీరానికి సంబంధించిన బంధాలు, కోరికలు, తప్పిపోవడాలు. కాని పండితులు అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు జనన మరణాన్ని పరిమితిగా చూడరు. అందుకే వారు శాశ్వత దృష్టితో శాంతంగా ఉండగలరు. సమాప్తి: ఈ శ్లోకంతో భగవద్గీత అసలైన గంభీరతను ప్రవేశపెడుతుంది. శోకంతో నిండిన మన హృదయాల్లో శ్రీకృష్ణుడు జ్ఞానదీపం వెలిగించడానికి మొదలు పెడతాడు. ఈ ఉపదేశం మనలో ఉన్న నిజమైన నేనెవరు అనే ప్రశ్నకు వెలుగు చూపుతుంది. జ్ఞానం మొదలయ్యే మొదటి మెట్టు అశాశ్వతం అర్థం చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఆలోచన పంచుకోండి. తదుపరి శ్లోకానికి వెంటనే స్క్రిప్ట్ కావాలా? కామెంట్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.